సేమ్ టైం మా హస్బెండ్ కింద పడ్డాడు అనమాట. కోవిడ్ అప్పుడు, సెకండ్ వేవ్ కోవిడ్. సో ఫ్రాక్చర్ అయింది, హాస్పిటల్లో రాడ్ వేశారు కాల్లో. సో నాకు ఒక పాప 3 months బేబీ, తను ఒక బేబీ లాగా అయిపోయాడు. అప్పుడు కేర్ టేకర్స్ ఎవరు మన ఇంటికి వచ్చి పని చేయలేని పరిస్థితి, ఎవరు బయటి వాళ్ళని లోపలికి పిలుచుకోలేం. సో పిల్లలకి ఎలా అయితే మనం వాష్రూమ్ దగ్గర నుంచి, బాతింగ్ దగ్గర నుంచి ఎలా చేస్తామో అలా నా హస్బెండ్ కి కూడా చేయాలి. సేమ్ టైం పాపని చూడాలి, హస్బెండ్ ని చూడాలి. సో ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా సరే తనకి అవసరమైన పనులు ఒక వైఫై చేయగలదు కాబట్టి, సో అలాంటివన్నీ కూడా నాకు బాగా స్ట్రెస్ అయ్యేది. ఇలా అనుకుంటే, నాకు ఇలా హెయిర్ ఉంటుంది కదా, ఇలా అనుకుంటే ఒక 20 ఎంట్రికలు చేతిలోకి వచ్చేసేది. ఇట్లా కుచ్చులు వచ్చేసేటివి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే, నీకు స్ట్రెస్ బెటర్ అవ్వందే, నువ్వు పోస్ట్ పార్టం డిప్రెషన్ నుంచి బయటికి రాందే, నీకు ఏ మెడిసిన్ పని చేయదు. చాలా వైటమిన్ లాస్, మినరల్ లాస్ అనేది ఈ పీరియడ్ లో జరుగుతుంది.